నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకే కూటమి, కానీ ఆ కూటమిలో ఉన్న పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో చాప కింద నీరులాగా తమ పార్టీలు బలోపేతానికి రాజకీయ పరంగా అండర్ గ్రౌండ్ లో అనేక రకాల వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. మరి చాలా వరకు ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీలు, ఒక తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది, నాయకత్వం ఉంది. ఇంకా కేడర్ని, ఆ నాయకత్వాన్ని పెంచుకునేలా తెలుగుదేశం పార్టీ యువ నేత అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయా సామాజిక వర్గాల బలాలు సమీకరణలను బట్టి టీడీపీ యువనేత భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికలలో యువనేత నారా లోకేష్ గారు తన రాజకీయ మార్కును ఆంధ్రప్రదేశ్లో ఉండేలా అన్ని రకాలుగా తన అనుచర గణం ద్వారా చకచక ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఇప్పటికే నారా లోకేష్ గారు ఒక టీముని ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత నమ్మకమైన, నమ్మిన బంట్లుగా ఉండే ఆయా జిల్లాలో ఉన్న నాయకుల్ని, ఆ నాయకులు కూడా ఆయా సామాజిక వర్గాల్లో కీలకమైన నాయకులు అయి ఉండాలి. కీలకమైన వ్యక్తులు అంటే జిల్లాల్లో లేదా కొన్ని నియోజకవర్గాలు శాసించే నాయకుల్ని యువనేత, టీడీపీ యువనేత నారా లోకేష్ గారు తన కోటర్లో పెట్టుకుని రాజకీయ పరంగా వ్యూహాలు రచించినట్టు కూడా తెలుస్తుంది. మరి గోదావరి జిల్లాలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నాయకుల్ని తమ వైపు తిప్పుకుని ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు వీళ్ళందరినీ టీడీపీలోకి జాయిన్ చేసుకోవాలి అనే ఒక వ్యూహ రచనలో టీడీపీ యువనేత ఒక పథకం రచించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గమే చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఎన్నికలలో. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో ప్రముఖులు ఎవరు, వారి యొక్క బలాలు ఏంటి, సామర్థ్యం ఏంటి, సమర్థత ఏంటి, వీటన్నిటి కూడా ఆల్రెడీ లోకేష్ గారి టీం అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎక్కడికక్కడే స్థానిక నాయకత్వం లేదంటే పలానా ఒక సామాజిక సంబంధించిన నాయకత్వంలో బలమైన నాయకుడు ఎవరు అని ఒక అన్వేషణ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి యువనేత ఈ గోదావరి జిల్లాలపైన పాగా వేయడానికి ఇప్పటికే అనేక రకాల పావులు కదుపుతూ ఉన్నారు. మరి ఈ నెలాఖరికి కానీ, వచ్చే సంక్రాంతి పండగకు ముందు కానీ, సంక్రాంతి తర్వాత కానీ పెద్ద ఎత్తున గోదావరి జిల్లాల నుండి టీడీపీలోకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులందరూ కూడా టీడీపీ బాట పట్టేలా యువనేత నారా లోకేష్ గారు అన్ని రకాలుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు సక్సెస్ అయ్యాయని కూడా తెలుస్తుంది. మరి కీలకమైన నాయకులను తీసుకుని ఆ నాయకులందరూ కూడా నారా లోకేష్ గారి యొక్క కోటరీలో కీలకమైన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళకి కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్తారు. వాళ్ళంతా కూడా టీడీపీ బలోపేతానికి జమిలీ వస్తే 2027 లేదంటే 2029 సార్వత్రిక ఎన్నికలకి మాత్రం నారా లోకేష్ గారు తన రాజకీయ పరమైన భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే తెర వెనక రాజకీయ మంత్రం చేస్తున్నారనేది రాజకీయ విజ్ఞులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సంక్రాంతి తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలకమైన నాయకులు కూడా చాలామంది టీడీపీలోకి వెళ్ళడానికి ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయని, చర్చలు కూడా దాదాపుగా కొలిక్కి వచ్చాయని కూడా మనకున్న సమాచారం. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను కూడా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గంలో చాలా కీలకమైన నాయకులు ఇప్పటికే టీడీపీ యువనేత లిస్టులోకి వచ్చాయి. మరి ఆ పేర్లను ఒకసారి పరిశీలించుకుని ఎవరెవరు టీడీపీలోకి రావాలి, ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరెవరు నారా లోకేష్ గారితో కోటరీలో పనిచేయాలి అనేది ఆల్రెడీ ఆ కోటరీ టీంలో కొన్ని పేర్లని ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఈ గోదావరి జిల్లాలో కాపు సామాజిక సంబంధించిన కీలకమైన నాయకులందరూ కూడా
టీడీపీ బాట పట్టే అవకాశం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగానే టీడీపీ యువనేత నారా లోకేష్ గారు తనదైన శైలిలో చాప కింద నీరులాగా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత గోదావరి జిల్లాలో చాలా రాజకీయ మార్పులు జరగడమే కాకుండా కాపు సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున ప్రముఖులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చకచకా చేస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఒక కీలకమైన మార్పు ఈ రెండు గోదావరి జిల్లాల్లో జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయనేది అమరావతి నుండి ఎంటీవీ కిందన చాలా స్పష్టమైన సమాచారం. థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.